హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్ విధానం అండి. చివరి బేసిక్ అంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలోంచి 50% పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం యూపీఎస్ అమలు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది పాత పెన్షన్ పథకం ఓపీఎస్ మరియు నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పీఎస్ ప్రయోజనాలను సమ్మిళితం చేసి రూపొందించిన కొత్త విధానం. కొత్త పెన్షన్ విధానం అమల్లోకి ఏప్రిల్ 1, 2025 నుంచి అయితే అమల్లోకి వస్తుందన్నమాట మనకు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ వర్తింపు. ఎన్పీఎస్లో ఉన్న ఉద్యోగులకు కూడా యూపీఎస్ ఎంచుకునే అవకాశం ఉంది. పదవి విరమణ అనంతరం చివరి నెల జీతంలో నుంచి 50% వరకు పెన్షన్గా లభిస్తుంది. కుటుంబ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ ఇతర ప్రయోజనాలన్నీ కూడా ఉంటాయి ఇందులో కూడా. ఇక యూపీఎస్ పథకంలోని ముఖ్యమైన మార్పులు. ఉద్యోగులకు యూపీఎస్ లేదా ఎన్పీఎస్ ఎంచుకునే అవకాశం ఉంది. పదవి విరమణ చేసిన ఉద్యోగులకి కూడా యూపీఎస్ ప్రయోజనాలు. ఉద్యోగి మరణించిన అతని కుటుంబానికి 50-60% వరకు కుటుంబ పెన్షన్ అందుతుంది. గ్రాట్యుటీతో పాటు ఒకేసారి పూర్తి చెల్లింపు అందుబాటులో ఉంటుంది. కనీసం 10 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులకు నెలకు కనీసం 10,000 రూపాయల పెన్షన్ అయితే మినిమం టు మినిమం వస్తుంది. పెన్షన్ నిధుల విభజన. యూపీఎస్ విధానంలో ఉద్యోగి నిధిని 2 భాగాలుగా విభజించారు. మొదటిది వ్యక్తిగత నిధి, ఉద్యోగి మరియు ప్రభుత్వం అందించే సమాన సహకారం. రెండవది ఫుల్ నిధి, ప్రభుత్వం పూర్తి అదనంగా అందించే సహకారం అన్నమాట. ఈ విధానం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ భద్రత లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవకాశం అన్నమాట. సేమ్ ఇదే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్ విధానాన్ని అమలు చేయగలవు. 20 లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు పూర్తి పెన్షన్ ప్రయోజనం కలుగుతుంది. గత 12 నెలల సగటు జీతంలో 50% పెన్షన్ అయితే అందించనున్నారు. కొత్త యూపీఎస్ పథకంలో ఉద్యోగుల అభిప్రాయం. కొత్త పెన్షన్ విధానం ఉద్యోగులకు ప్రయోజనకరమా? ఎన్పీఎస్ కంటే ఇది మెరుగైనదా? రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్ని అమలు చేస్తాయా అనే తెలియాల్సి అయితే ఉందండి. మరి ఇది అయితే త్వరలో అయితే తెలిసే అవకాశం ఉంది. ఇక ఈ పథకం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ఏ మేరకు అమలు చేస్తాయనేది సర్వత్రా వేచి చూడవలసి అయితే ఉంది ఫ్రెండ్స్.